వెల్కమ్ టు ఆర్షీ టీవీ తెలుగు. నేను మీ కేశవ. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం ఎర్రబొమ్మలు పంచాయతీ ఎర్రబంద గ్రామంలో రావడం జరిగింది. ఇక్కడికి రావడానికి గల కారణాలు ఏంటి అంటే, పెద్ద పెద్ద పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఆదివాసుల కోసం పోరాడేటటువంటి పార్టీలు కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి. అలాంటి కమ్యూనిస్టు పార్టీలో నుంచి ఒక ఎంపీటీసీగా గెలుపొందడం అనేది అసాధ్యం. సో అలాంటి వ్యక్తి మన ముందున్నారు. నమస్తే సార్. నమస్తే సార్. సార్ మీ పేరు? సార్ నా పేరు సెగ్గి సత్యబాబు సార్. ఓకే, ఇప్పుడు గెలుపొందారు 21-22 సంవత్సరంలో నేను సిపిఐ పార్టీలో ఎంపీటీస్గా ఎర్రబొమ్మల పంచాయతీ, మా పంచాయతీ ఎర్రబొమ్మల పంచాయతీలో సిపిఐ పార్టీగా ఎంపీటీస్గా నేను గెలుపొందాను. ఇన్ని పార్టీలు ఉండగా ప్రధానంగా ఎందుకు ఈ యొక్క సిపిఐ పార్టీని ఎందుకు ఎంచుకున్నారు? మా ఏజెన్సీ గ్రామాలలో, అలాగే మేము అడవి తల్లిని నమ్ముకొని అక్కడే ఉన్నటువంటి అడవి తల్లిని నమ్ముకున్నటువంటి కాఫీ అండ్ మిరియా పసుపులు ఇవన్నీ పండించుకుంటూ మా భూములు, మా హక్కులు నిమిత్తం మేము అర్థం చేసుకొని ఫారెస్ట్ వాళ్ళకి కానీ ఇలాగా కొన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, అవన్నిటి కూడాను మేము మాకు ఇబ్బందులు రేపు ఫ్యూచర్లో జరుగుతాయి అందుకని చెప్పి మనం ఈ పార్టీ నుండి ఉంటే మనం దేనికైనా ఎదిరించి దాన్ని మనం హక్కు చేసుకొని జీవించుకోగలుగుతామని చెప్పి ఈ పార్టీ నుంచి మేము గెలుపొందాం. ప్రభుత్వం హైడ్రో పవర్ ప్రాజెక్టు కట్టడానికి సిద్ధంగా ఉంది, అంటే మీ గ్రామానికి దగ్గరలోనే ఉందని మేము విన్నాం. సో దానికోసం మీ యొక్క ప్రస్తావన ఏంటంటే, కొయ్యూరు మండలంకి సంబంధించినటువంటి ఎర్రగలపాలెం, కిత్తాబు ఈ పంచాయతీలకు సంబంధించినటువంటి ఊర్లు ఉన్నాయండి. అలాగే నేనైనటువంటి మా ఎర్రబొమ్మల పంచాయతీకి సంబంధించినటువంటి శివర్ గ్రామం అయినటువంటి గ్రామం ఎర్నపల్లి అనే గ్రామం ఉంది. దాన్ని ఆనుకొని హైడ్రో పవర్ ప్రాజెక్టు స్టార్ట్ చేస్తున్నారండి. ఆ హైడ్రో పవర్ ప్రాజెక్టు స్టార్ట్ చేసినట్టయితే మా చింతపల్లి మండలం నుంచి, కిత్తాబు గ్రామం నుంచి, అలగలపాలెం పంచాయతీ నుంచి, అలాగే కొయ్యూరు మండలం పంచాయతీలు ఉన్నాయండి. ఈ 3 పంచాయతీలకు సంబంధించి 32 గ్రామాలు ఉన్నాయండి. 32 గ్రామాలు కూడాను ఆ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మించినట్లయితే ఈ 32 గ్రామాల ప్రజలు కూడాను ఇంకా వీరికి జీవనోపాధి నాడి మాత్రం ఉండదండి. ఇది తక్షణమే గవర్నమెంట్, ప్రభుత్వం వాళ్ళు, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రజలను ఆలోచన చేసి ఆ హైడ్రో ప్రాజెక్టును తప్పకుండా రద్దు చేయాలి, అది నిలుపుదల చేయాలండి. హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మించినట్టయితే ఇక్కడ జరిగేటువంటి పరిస్థితి పరిణామం ఎలా ఉందంటే, నేను ఇందాకే చెప్పానండి, ఈ అడవి సంపదను నమ్ముకొని జీవనోపాధి పొందుతున్నారు ఈ 3-4 పంచాయతీల వారు కూడాను. అలాంటప్పుడు వీరికి అక్కడ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మించినట్టయితే, వీరికి ఎక్కడో తోచేసినట్టయితే వీరు బతుకు స్థితిగతులు ఏమైపోతావో అది అందరికి అర్థం చేసుకోవాలండి. వాళ్ళకి బయటికి తోసేయాలనుకుంటే వాళ్ళకి సరైనటువంటి భూములు, ఇండ్లు, తర్వాత ఈ ఇల్లుకి సంబంధించినటువంటి హక్కులు అన్నీ సర్వం ఇన్ని కూడాను ఏర్పాటు చేస్తే వీళ్ళు జీవనోపాధికి ఎక్కడికైనా వెళ్తారు. కానీ ఎక్కడికి వెళ్ళడానికి మాత్రం సరిపోరండి. ఇదే తాతలు ముత్తాతల నుండి ఇదే ప్లేస్లో జీవనోపాధి పొందుతున్నారు కాబట్టి ఆ ప్లేస్ వదిలి వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. కాబట్టి ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టు తక్షణమే దాన్ని నిలుపుదల చేయాలని కోరుతున్నానండి. ఈ యొక్క గ్రామంలో ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? ఆ గ్రామానికి సంబంధించినటువంటి మొన్న గడప గడప మీటింగ్కి వైసీపీ పార్టీ భాగ్యలక్ష్మి గారు కానీ, అలాగే వైసీపీ పార్టీ నాయకులు అందరు కూడాను మా చింతపల్లి మండలం నుంచి మా గ్రామానికి సర్వీస్ చేశారండి. సీసులు ఉన్నాయా లేదా, డ్రైనేజీలు ఉన్నాయా లేదా, వాటర్ సదుపాయం ఉందా లేదా అని అడిగి తెలుసుకున్నారండి. అడిగి తెలుసుకున్నప్పటికీ కూడా మా గ్రామానికి చాలా కఠినమైనటువంటి సమస్యలు ఉన్నాయమ్మా అని చెప్పినా కూడాను 100 మీటర్లు మా పంచాయతీ ప్రెసిడెంట్తో మాట్లాడి మా గ్రామానికి సంబంధించి 100 మీటర్లు సీసీ వేసుకోమని చెప్పేసి దాన్ని గ్రావిటీ రోడ్ చేసి మరి వదిలేశారు. దానికి పూర్తిగా సీసీ కూడా వేయడం లేదండి. అలాగా మా గ్రామానికి సంబంధించి ఈ పాలనలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ ఏ ఒక్క మంచి పని కూడా చేయలేదండి. అలాగే మా ఎర్రబొమ్మల పంచాయతీకి సంబంధించి బాగా మారుమూల ప్రాంతమైనను మా గ్రామానికి సంబంధించి కూడాను, చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి కూడాను బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ చదువుకున్న వాళ్ళు పాపం డిగ్రీలు, పీజీలు, ఎంటెక్లు చేసి ఖాళీగానే ఉన్నారండి. కనీసం సిఆర్టీ అవకాశం కూడా లేదండి.
మరి వీరి జీవనోపాధి వీరి స్థితిగతులు పాపం మీరు ఇప్పుడు జరగబోతున్నటువంటి చట్టాలు కోసం ఆలోచన చేసి వీరు ఏమైపోవాలో ఎలా బ్రతకాలని చెప్పేసి మాకు పాపం ఈ చదువుకున్నటువంటి స్టూడెంట్స్ కూడా అల్లకొల్లం అవుతున్నారండి. దానికి ఇప్పుడు ఏంటంటే ఈ 5 సంవత్సరాల పాలనలో కూడాను ఈ చదువుకున్న వారికి ఈ డిఎస్లని తీసేమో, వాళ్ళ ఆ పోస్టులు ఈ పోస్టులను తీసేము, ఏ పోస్టులు కూడా కరెక్ట్ లేవండి. ఇదంతా దగా డిఎస్ తీశారు, ఇదంతా మోసం డిఎస్లు తీశారు, ఇవంతా పేరుకి తీశారు. కానీ అక్కడ కరెక్ట్ అయినటువంటి ఒక్క పోస్టింగ్ కూడాను మా వారు కనీసం సిఎట్ అవకాశాలు కూడాను పొందలేదండి. దీన్ని చాలా బాధాకరంగా ఉందండి. థ్యాంక్ యూ అండి సత్యబాబు గారు. సో Thank you, sir. ఈరోజు విన్నారు కదండి, ఈ యొక్క ఎర్రబంద గ్రామంలో ఉన్నటువంటి సమస్యల్ని వివరించారు. అదేవిధంగా యువత ఈరోజు ఉపాధి లేక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని ఆయన డిమాండ్ చేయడం జరిగింది. చింతపల్లి మండలానికి, కొయ్యూరు మండలానికి ఆనుకున్నటువంటి గ్రామాలు ఏదైతే ప్రభుత్వం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేస్తుందో ప్రాంతం సరిహద్దుల్లో సుమారుగా 32 గ్రామాలు కూడా నష్టపోతారని కూడా ఆయన వివరించడం జరిగింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి సరైనటువంటి సదుపాయాలని కల్పించాలని కోరుతా ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి RCTV తెలుగు. ధన్యవాదాలు. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. జై ఆదివాసీ.